అందరికీ నమస్కారం అండి. మేము నాటుకోళ్ళు పెంచుతున్నామండి. మరి అయితే అవి తినేవి ఏంటంటే సోళ్ళు, గంటలు, ధాన్యం, ఇంక మరి వేరే ఏమీ తినట్లేదు. అవే కడుతున్నాము. మంచి బలంగా చక్కగా ఉంటాయి మా కోళ్ళు అయితే. మరి మీకు ఎవరికైనా కొద్దిగా కావాలంటే మాకు ఫోన్ నెంబర్ ఇస్తాము, మీరు తీసుకెళ్ళండి. పుంజులు పెద్ద పెద్ద పుంజులు ఉన్నాయి, రెక్కలు ఉన్నాయి. మీరు ఏమైనా కావాలంటే మరి రండి. అందరికీ నమస్తే అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు దివ్య లాగ్స్. ఈరోజు నాటుకోళ్ళు ఎలాగ ఇక్కడ పెరుగుతున్నాయో చూసుకుందాం. అష్టపురంలో పెరుగుతున్నాయి. ఇక్కడైతే నాటుకోళ్ళు చాలా ఎక్కువ ఉన్నాయి. చిన్నపిల్లల నుంచి పెట్టలు, పుంజులు అన్నీ కూడా ఎక్కువే ఉన్నాయి. అండ్ ఇదైతే మాత్రం ఇక్కడైతే మాత్రం చాలా అందంగా పెరుగుతున్నాయి. అసలు చాలా అద్భుతంగా కూడా పెరుగుతున్నాయి. ఇక్కడ మా అమ్మమ్మ గారు పెంచుతున్నారు. దీనికైతే ఫుడ్, సోలు ఇవన్నీ ఐటమ్స్ ఉంటాయి కదా, తవుడు ఇవన్నీ కూడా వేస్తున్నారు. నార్మల్ పన్నాల కోళ్ళకైతే జీడిపప్పులు, బాదం పప్పులు పెడతారు. బట్ ఇవైతే కోసుకొని తినేవే కాబట్టి మేమైతే పందాలకైతే పంపించట్లేదు. అండ్ ఇక్కడైతే మాత్రం చాలా ఫెసిలిటీస్ అయితే ఉంటాయి. వాటర్ కానీ ఏవైనా సరే. ఇప్పుడు మనం నార్మల్ కోళ్ళు చూసుకున్నట్లయితే ఇంజక్షన్స్ ఇస్తున్నారు, అవి తిని మనము చాలా ఎఫెక్ట్ అవుతున్నాం. అలాగే గుడ్లు కూడా చూసుకున్నట్లయితే మనకి ప్రతి ఒక్క ఎగ్కి ఒక బ్లాక్ మార్క్ అనేది పడుతుంది. అది ఏంటంటే ఇంజెక్షన్. బట్ నాటుకోళ్ళ వల్ల మనం తినడం వల్ల మనం కూడా మంచిగా ఉంటాం. ఆ గుడ్లు కూడా మంచివి, చాలా హెల్తీ. పిల్లలకి పెట్టండి. అండ్ ముఖ్యంగా ఆడపిల్లలకి అయితే అసలు ఇంజెక్షన్ కోళ్ళకైతే పెట్టకండి. ఎందుకంటే గైనిక్ ప్రాబ్లమ్స్ చాలానే వస్తున్నాయి. ఎందుకంటే త్వరగా మెచ్యూర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎక్కువగా ఎప్పుడైనా తినాలంటే కంటే నాటుకోడి తినడానికి ట్రై చేయండి. ఒకవేళ కానీ మీకు ఈ నాటుకోళ్ళు కావాలి తినడానికి అంటే మాకైతే కామెంట్ చేయండి. మేము మా ఫోన్ నెంబర్ కూడా సెండ్ చేస్తాం. మీరు లైవ్గా ఇక్కడ వచ్చి తీసుకోవచ్చు. అండ్ కాస్ట్ కూడా అప్పుడు చెప్తారు. సో అందుకని నేను లాంగ్ వీడియో అనేది చేసాం. ఇక్కడైతే మాత్రం బాగా పెరుగుతున్నాయి వితౌట్ ఇంజెక్షన్, కాబట్టి మీరు పర్చేస్ చేసుకోవచ్చు. కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్.